బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంకా యుద్ధం ఆగట్లేదు. ఇటు ఖమేనీ మృతిపైన ఇండియాలోనూ నిరసనలు వ్యక్తపరిచారు. ఈ నిరసనలపైన ఇటు టీమిండియా క్రికెటర్ చహాల్ అసంతృప్తిని వ్యక్తపరిచారు. నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి, లేదా నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్ళిపో అంటూ చహాల్ ఒక పోస్టును పెట్టారు. ఇటు ఆందోళనలను చేసేవారిని ఇరాన్కి పంపించేయాలంటూ నిన్న సోషల్ మీడియాలో ఇటు యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఒక పోస్టును పెట్టింది. ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఖమేనీ దుర్మరణం జరిగిన తర్వాత ఇటు ఖమేనీ మృతితో ఇటు హైదరాబాద్, కశ్మీర్ అలాగే లక్నోలో కూడా నిరసనలు వ్యక్తపరిచారు. ఇటు పాత బస్తీలో వేలాది మంది ముస్లింలు, షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లింలు రోడ్డెక్కి ఒక నిరసనని వ్యక్తపరిచారు. ఇటు కశ్మీర్లో ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు ఈ నిరసనకారులు. ఇటు చహాల్కి సంబంధించిన ఆ పోస్టులో మనం చూస్తున్నాం, కింద రైట్ సైడ్ బాక్స్లో చహాల్కి సంబంధించిన ఆ పోస్టులో ఒక టీషర్ట్ వేసుకొని ఆ టీషర్ట్ మీద రాసుంది, సపోర్ట్ ద కంట్రీ యూ లివ్ ఇన్. మీరు బ్రతుకుతున్న దేశాన్ని సపోర్ట్ చేయండి, ఆర్ లివ్ ఇన్ ద కంట్రీ యూ సపోర్ట్. లేదా మీరు ఏ దేశానికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశానికి వెళ్ళి అక్కడ బతకండి అంటూ మొత్తానికైతే ఆ పోస్టులో ఆ టీషర్ట్కి సంబంధించి ఆ టీషర్ట్ని పెట్టి మొత్తానికైతే ఈ నిరసనకారులు ఎవరైతే ఇటు కశ్మీర్, ఇటు హైదరాబాద్, లక్నో ఈ ప్రాంతాల్లో ఎవరైతే నిరసనలు వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని ఉద్దేశించే ఇటు చహాల్ ఆ పోస్టును పెట్టినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు యాంకర్ రష్మి చాలా క్లియర్గా ఒక పోస్టును పెట్టింది. ఆ పోస్ట్లో చాలా క్లియర్గా ఇటు రష్మి కూడా, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇరాన్ని సపోర్ట్ చేస్తే ఇరాన్కి వెళ్ళి అక్కడే బతకండి, ప్లీజ్ సెండ్ దెమ్ టు ఇరాన్ సో దే క్యాన్ ఫైట్ అలాంగ్ సైడ్ విత్ దేర్ ఓన్ పీపుల్ అంటూ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేశారు. ఇటు పిఎంని కూడా ట్యాగ్ చేస్తూ వాళ్ళందరినీ వెనక్కి పంపించేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేస్తూ చాలా క్లియర్గా వెనక్కి పంపించేయండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం వాళ్ళ దేశం కోసం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి అంటూ మొత్తానికైతే ఇటు రష్మి కూడా రెస్పాండ్ అయ్యి సోషల్ మీడియా మాధ్యమంలో తను కూడా ఒక పోస్ట్ని పెట్టడం జరిగింది. ఒకసారి ఇటు ఎల్నాజ్ నరౌజీ, బాలీవుడ్లో ఎల్నాజ్ నరౌజీ అనే ఒక యాక్ట్రెస్ ఉంది. ఆమె ఒక ఇరానియన్ యాక్ట్రెస్, ఇరానియన్ బార్న్ యాక్ట్రెస్, ఇరాన్లో పుట్టి పెరిగి ఇక్కడ ప్రస్తుతానికి ఇటు బాలీవుడ్లో యాక్టింగ్ చేస్తున్న తను మాత్రం వీళ్ళందరికీ ఆపోజిట్గా ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఒక పోస్టును పెట్టింది. నేను ఇస్లామిక్ రిపబ్లిక్ రెజైమ్, ఏదైతే ఒక ప్రభుత్వం అక్కడ కొనసాగుతుందో ఇరాన్లో, ఆ ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను. ఖమేనీ ఒక డిక్టేటర్, ఖమేనీ పాలన ఒక డిక్టేటర్షిప్. అలాగే ఈ యుద్ధంలో ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరూ చనిపోవడానికి కూడా ఆ కారణం అయతుల్లా ఖమేనీయే. అయతుల్లా ఖమేనీ వల్లనే వీళ్ళందరూ కూడా చనిపోతున్నారు అంటూ మొత్తానికైతే అక్కడ ఉన్న రూలర్స్ని, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, ఇరాన్లో పుట్టి పెరిగిన ఒక బాలీవుడ్ హీరోయిన్ ఎల్నాజ్ నరౌజీ చెప్పుకొస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు చహాల్ చేసిన ఈ పోస్టు, అలాగే ఇటు రష్మి గౌతమి చేసిన ఈ పోస్టు, ఈ రెండు పోస్టులపైన ఇటు ఇరాన్కి సంబంధించిన బాలీవుడ్ హీరోయిన్ తను పెట్టిన ఈ పోస్ట్ పైన, వీటన్నిటిపైన కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఎగనెస్ట్గా ఉన్నారు. సో ఒక పక్కన మనం చూస్తే కనుక ఇటు నిరసనకారులు ఇటు హైదరాబాద్, కశ్మీర్ అలాగే ఇటు లక్నో, ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు కశ్మీర్ కావచ్చు, ఇటు లక్నో కావచ్చు, వాటిని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్ కశ్మీర్కి సంబంధించింది. కశ్మీర్లో నిరసనకారులు అక్కడ ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ని, బిల్డింగ్స్ కావచ్చు అలాగే వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి పెట్టిన బ్యారికేడ్స్ని తోసుకొని మరి పరుగులు తీస్తున్నారు. ఇటు కర్రెలు
అలాగే కొంత రాళ్ళను కూడా పట్టుకొని ఏది కనిపిస్తే దాన్ని ఎదురుగా ఏ వెహికల్ వచ్చినా ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు బిల్డింగ్స్ కనిపించినా వాటిపై రాళ్ళు రువ్వారు. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి కాశ్మీర్లో నెలకొని ఉంది. మరొక పక్కన ఇటు లక్నో అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. ఇటు హైదరాబాద్లో మనం ఒకసారి చూస్తే కనుక హైదరాబాద్లో చాలామంది మహిళలు ఇటు ఖమేనీకి సంబంధించిన ఫోటోని తీసుకొని భారీ ర్యాలీగా ఇటు పురాణా హవేలీ నుంచి మొదలు పెడితే మీరాలం రోడ్ పరిసర ప్రాంతాల దాకా ఒక ర్యాలీని తీశారు. వేలాది మందిగా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్కి సంబంధించిన ఆ ఫ్లాగ్కి సంబంధించిన పోస్టర్ని కింద వేసి దాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు వల్ల హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇటు ముస్లిమ్స్ అనగానే 2 సెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అలాగే సున్నీ కమ్యూనిటీకి సంబంధించిన వారు ఒకరిపై ఒకరికి ద్వేషం, ఒకరిపై ఒకరికి మనస్పర్ధలు కూడా, వాటి వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్లో అయితే పోలీసులు తగిన చర్యలు అయితే తీసుకోగలిగారు. కానీ కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు లేవు. అలాగే ఇటు లక్నోకి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ విజువల్స్ని మీకు చూపించలేనంతగా విధ్వంసం చేసుకున్నారు. అక్కడ లక్నోలో చూస్తే కనుక లక్నోలో ఇటు రోడ్లపైకి వచ్చి చాలామంది యువత ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఖమేనీ ఫొటోస్ని ఆ పోస్టర్స్ని పట్టుకొని వీధుల గుండా తిరుగుతూ ఇలా బ్లేడ్లతోని వారిని వారు గాయపరుచుకుంటూ రక్తం ఏర్లై పారేలాగా ఇటు లక్నోలో అలాంటి నిరసనలు చేశారు. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మీకు ఆ విజువల్స్ని చూపించలేకపోతున్నాం. కానీ ప్రస్తుతానికి ఇటు రైట్ సైడ్ బాక్స్లో కాశ్మీర్కి సంబంధించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు హైదరాబాద్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇటు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ఇటు పెద్దవారి దాకా కూడా మహిళలు, పిల్లలు, పెద్దవారు అందరూ ఈ ప్రొటెస్టుల్లో పాల్గొంటున్నారు. ఒకసారి కొంతమంది దీనికి సంబంధించి ఈ ప్రొటెస్టులకు సంబంధించి ఇటు ఖమేనీకి సపోర్ట్ చేస్తూ అలాగే ఇరాన్ గురించి మాట్లాడుతూ కొంతమంది మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇటు ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాల నుంచి కొంతమంది మాట్లాడారు ఖమేనీకి ఎంతగా సపోర్ట్ చేస్తున్నామంటూ. ఒకసారి ఇటు హైదరాబాద్ నుంచి కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. మొదటగా ఇటు హైదరాబాద్కి సంబంధించిన సిచ్యువేషన్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఇండియాలో పుట్టి పెరిగి ఉన్న ఒక మహిళ ఇటు ఇరాన్ గురించి కానీ ఖమేనీ గురించి కానీ ఏం మాట్లాడిందో ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. जल्दी खात्मा है अमेरिका का और इजराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का और इजराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए। రైట్, ఖమేనీ కోసమే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖమేనీ కోసమే నేను కూడా బ్రతుకుతున్నాను, నన్ను ఇరాన్ పంపించేయండి. ఇటు ట్రంప్ని, నెతన్యాహుని నేనే చంపేస్తాను. ఇటు ఖమేనీ చనిపోయినా కూడా ఆయన మా శ్వాసలోనే ఉన్నాడు, మా రక్తంలోనే ఉన్నాడు, మా ఆలోచనల్లో ఉన్నాడు అంటూ ఇటు ఖమేనీ గురించి మాట్లాడుతుంది. అలాగే తన కడుపులో ఉన్న ఆ బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నాతో పాటు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. ఇటు ఇండియాలోనే ఉంటూ ఇటు ఇరాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసే వారందరూ కూడా ఇరాన్కి వెళ్ళిపోవాలంటూ ఇటు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్
ఆయన పోస్ట్ చేశారు చాలా క్లియర్గా. ఎట్ ద సేమ్ టైం ఇటు రష్మి గౌతమ్ కూడా ఎవరైతే ఇక్కడ ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇరాన్కి పంపించేయండి. ఈ దేశం కోసం పోరాటం చేసేవారు ఇక్కడ ఉండాలి. ఇటు మరొక మహిళ, ఆమె అత్యంతమైన అంటే ఇంకా ఇంకా సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. అలాంటి కామెంట్స్ చేసిన ఇంకొక మహిళకు సంబంధించిన బయట ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. बिल्कुल जी, मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के अमेरिका का साथ भारत नहीं दिया के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल जी। मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से नेतन्याहू को मारने मैं वो हुसैन जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल जी। मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ। ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మోదీ, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి ఇక్కడి నుంచి ఇరాన్కి వెళ్ళడానికి. నేను ఇరాన్కి వెళ్తాను, ఇటు నెతన్యాహుని చంపేస్తాను, ట్రంప్ని చంపేస్తాను. 1400 సంవత్సరాల నుంచి మేము ఇవన్నీ భరిస్తూనే వస్తున్నాము, వీటిని ఇంకా భరించాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఈ మహిళ చెప్పుకొస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఖమేనీ కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఖురాన్లోనే రాసుంటుంది, ఎప్పుడైనా అన్యాయం జరిగితే దానికి విరుద్ధంగా ప్రాణాలైనా అర్పించాలి అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ ఇటు మోదీజీని ఉద్దేశించి, మోదీజీ పేరు తీసుకొని, ఇటు ప్రధానమంత్రి పేరు తీసుకొని మరి ఈ మహిళ మాట్లాడుతుంది. ఒకసారి ఇరాన్కి సంబంధించిన మహిళలు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళేం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया, फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, फिर क्या होगा हमारे देश का? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है, हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया, फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, फिर क्या होगा हमारे देश का? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है, हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। మేము ఇరానియన్సే కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తను వాస్తవానికి తను ఇండియన్, ఒక షియా కమ్యూనిటీకి సంబంధించిన ఒక ముస్లింగా ఆమెను చూడొచ్చు. సో మొత్తం మీద ఆ షియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా 1400 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, మాది ఇరానే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మేము ఇరాన్కి వెళ్ళిపోతాం, మోదీ మాకు పర్మిషన్ ఇస్తే, ప్రధానమంత్రి మోదీ పర్మిషన్ ఇస్తే మేము ఇరాన్కి వెళ్ళిపోతాం. ఇటు అమెరికా ట్రంప్ని, అలాగే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, వీరిని ఇద్దరిని కూడా నేను చంపేస్తాను అంటూ ఈ మహిళ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. మరొక మహిళనేమో ఇటు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇటు ఖమేనీ కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు అంటూ ఇంకో మరొక మహిళ మాట్లాడుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇటు ఖమేనీ కోసం ఇంతగా ప్రొటెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది, మీరు ఆ దేశానికి వెళ్ళిపోవాలి అంటూ ఇటు చహాల్ పోస్ట్ చేశారు, ఇటు యాంకర్ రష్మి పోస్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం చూస్తే ఇటు బాలీవుడ్ హీరోయిన్ ఎల్నాజ్ నౌరోజీ అనే ఒక బాలీవుడ్ హీరోయిన్. తను ఇరాన్లో పుట్టి పెరిగింది, ఇరాన్ సిటిజన్. తను మాత్రం చాలా డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. తను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ముంబైలో ఉంటూ చాలా క్లియర్గా ఇప్పుడు యుద్ధంలో ఎవరైతే లక్షలాది మంది, వేలాది మంది చనిపోతున్నారో వాళ్ళందరి మరణానికి ఇటు ఖమేనీయే ముఖ్య కారణం, ఖమేనీలే డిక్టేటర్షిప్పే ముఖ్య కారణం, ఖమేనీ వల్లే ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుంది, ఖమేనీ డిక్టేటర్షిప్ వల్లనే ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం వల్ల, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఖమేనీ ప్రభుత్వం వల్ల తను ఇంకా ఇరాన్కి ఎప్పటికీ సేఫ్గా వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటూ కూడా ఇటు ఇరాన్లో పుట్టి పెరిగి ఉన్న ఎల్నాజ్ నౌరోజీ చాలా క్లియర్గా చెప్పుకొస్తుంది. సో ఇరాన్లో పుట్టి పెరిగి ఉన్న వాళ్ళేమో ఇలా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న షియా కమ్యూనిటీ మాత్రం చాలా క్లియర్గా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఇక్కడున్న మహిళలు చెప్పుకొస్తున్నారు. మరొక మహిళ ఇటు ప్రధానమంత్రిని ఉద్దేశించి, ప్రధానమంత్రి మోదీ నాకు పర్మిషన్ ఇస్తే గనక నేను ఇటు నెతన్యాహుని అలాగే ట్రంప్ని వీరిద్దరిని కూడా చంపేస్తాను, మేము ఇరానియన్సే అంటూ ఇటు భారత్లో పుట్టి పెరిగి ఉన్నా కూడా
మేము ఇరానియన్సే, ఇరాన్ పౌరులమే అంటూ ఇక్కడున్న వాళ్ళు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చెప్పే అంశం వేరేలాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పే అంశాలు వేరేలాగున్నాయి. మరో పక్కన ఇటు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తున్నారు. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇటు బెంగళూరులో, ఇటు హైదరాబాద్లో, ఇటు లక్నోలో కూడా నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్న పైన కనిపిస్తున్న విజువల్స్లో చాలా క్లియర్గా ఇటు స్లోగన్స్ ఇస్తూ వీ లవ్ ఖమేనీ, ఇటు ట్రంప్ డౌన్ డౌన్, అమెరికా డౌన్ డౌన్, ముర్దాబాద్ ముర్దాబాద్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి స్లోగన్స్ వినే ప్రయత్నం చేద్దాం. నిరసనకారులు చాలా క్లియర్గా ముర్దాబాద్, ట్రంప్ ముర్దాబాద్, నెతన్యాహు ముర్దాబాద్ అంటూ మొత్తానికైతే ఇటు డౌన్ డౌన్ అంటూ కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. సో ఒక్కసారి ఈ మహిళలు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇటు మహిళలు, ఇండియాలో పుట్టి పెరిగిన మహిళలు, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया, तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, तो फिर क्या होगा हमारे देश का? तो हम क्या करें? हमें नहीं मतलब है, हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया, तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, तो फिर क्या होगा हमारे देश का? तो हम क्या करें? हमें नहीं मतलब है, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का और इसराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन हूँ जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे। ముగ్గురు మహిళలు మూడు రకాల భిన్న అభిప్రాయాలు. మొత్తానికైతే ఇరాన్ సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇరాన్ కోసం, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కోసం కావచ్చు, అక్కడ ఖమేనీ కోసం కావచ్చు, ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వారిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ఇప్పుడు ముగ్గురు మహిళలు మూడు భిన్న అభిప్రాయాలు. ఒకరేమో మా బ్లడ్లోనే ఉంటుంది, మేము భయపడట్లేదు, మేము భయపడం అంటూ ఒకరు చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాడంటూ ఇటు ఒక మహిళ సెన్సేషనల్ కామెంట్స్. రైట్ సైడ్లో ఫస్ట్ బాక్స్లో కనిపిస్తున్న మహిళ చేస్తున్న కామెంట్స్ అవి. కింద ఇంకొక మహిళ చాలా క్లియర్గా మేము ఇరానియన్స్ కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటు హైదరాబాద్కి సంబంధించిన నిజామ్స్ కావచ్చు, కుతుబ్ షాయిస్ కావచ్చు, ఇటు గతంలో ఢిల్లీ సుల్తానేట్ని నడిపిన వ్యక్తులు కావచ్చు, వీరందరూ కూడా ఒకప్పుడు పర్షియా నుంచి వచ్చిన వారే, ఒకప్పుడు ఇరాన్ నుంచి వచ్చిన వారే. సో ఇప్పుడు ఇండియాలో ఉంటూ కూడా ఇప్పటికీ ఇంకా మా దేశం ఇరాన్ అంటున్నారు. దీన్ని ఇటు క్రికెటర్, అలాగే ఇటు యాంకర్ గౌతమ్, ఇటు రష్మి, వీరిద్దరు కూడా చాలా క్లియర్గా ఇలాంటి వ్యక్తులని, ఎవరైతే ఇతర దేశాలని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అంటూ వీళ్ళు క్రికెటర్స్, అలాగే కొంతమంది యాక్టర్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇటు ఎల్నాజ్ నౌరాజీ అనే ఒక బాలీవుడ్ హీరోయిన్, ఆమె పుట్టి పెరిగిందంతా ఇరాన్లోనే, ఇటు సినిమాల కోసం బాలీవుడ్లో హీరోయిన్ అవ్వడానికి ముంబైకి వచ్చింది. తను ఇప్పుడు చాలా క్లియర్గా ఏమంటుంది, ఒక డిక్టేటర్, ఒక నియంతలాగా ఖమేనీ పనిచేశాడు, యుద్ధంలో చనిపోయే వాళ్ళందరికీ కూడా ఖమేనీయే కారణం అంటూ ఇటు ఇరాన్లో పుట్టి పెరిగిన మహిళలు చెప్తున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శేఖర్ హైదరాబాద్ నుంచి. శేఖర్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈ నిరసనలు చేస్తున్న వ్యక్తులు ఇండియన్స్గా ఉండి కూడా ఆ దేశాన్ని సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా, కాదంటారా? శేఖర్ గారు వినిపిస్తుందా అండి? రైట్, మరి కాసేపట్లో శేఖర్ గారిని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి. సో మొత్తం మీద ఇటు ఇరాన్లో పుట్టి పెరిగిన మహిళలు మాత్రం
శేఖర్ గారు వినిపిస్తుందండి? నమస్తే అండి. నమస్తే అండి, నమస్తే. ఇటు సపోర్ట్ చేయడాన్ని, ఇటు ఇరాన్కి సంబంధించిన ఖమేనీని కానీ ఇరాన్ని సపోర్ట్ చేయడాన్ని ఇండియన్గా ఉన్న ఇండియన్స్ మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళందరూ ఇంతగానో బలి చేస్తారు కదండి. ఇప్పుడు ఉగ్రవాదులు అప్పుడు దేశం మీద అటాక్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా వీళ్ళు ఎవరు వచ్చి ఇట్లా రోడ్డు మీద ధర్నాలు అవి చేయలేదు. హలో, చెప్పండి చెప్పండి శేఖర్ గారు. అవును, నెక్స్ట్ వీళ్ళు ఇంతగానో ధర్నా చేసినప్పుడు ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరిగేటప్పుడు వీళ్ళని కూడా అక్కడికి ఇరాన్ పంపిస్తాయి అందరినీ బెస్ట్గా అండి. అంటే ఇటు పహల్గామ్ లాంటి దాడులు జరిగినప్పుడు ఎవరూ స్పందించలేదు. ఇరాన్ నుంచి ప్రొటెస్టులు కానీ వేరే దేశాల నుంచి ప్రొటెస్టులు జరిగింది తక్కువ కదా అంటున్నారా? అవునండి, వీళ్ళందరూ అక్కడికి పంపించాలని మీరు కూడా మద్దతు పలుకుతున్నారా? అవునండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండి ఇవన్నీ ధర్నా చేసేవాళ్ళు, ఇవన్నీ ఇబ్బంది పెట్టేవాళ్ళు. అక్కడ వెళ్తే వీళ్ళు అక్కడ ఫైట్ చేస్తారు కదా వాళ్ళతోటి చేసేటప్పుడు వీళ్ళ కూడా తెలుసు కదా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేమో ఏమంటారు అంటే అక్కడ ఇలాంటి జరగడం కూడా మిస్టేకే అని వాళ్ళు కూడా అనేటట్టు లేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మరో పక్కన ఇటు భారత ప్రభుత్వం మాత్రం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది శేఖర్ గారు. మరి అక్కడ ఎవరికి ఏది ఇంకా అయితే డిక్లేర్ అయితే గవర్నమెంట్ చేయలేదు అండి, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అని చేయలేదు. ఇప్పుడు ఇరాన్ తోటి ఉంది, ఇటు ఇజ్రాయెల్ తోటి రెండింటితోటి ఉంది కదా. అవును, ఎందుకంటే రెండింటితోటి అనుబంధం. రైట్. ఇటు శేఖర్ గారితో మరొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు శేఖర్ గారు అంటున్నది ఏంటంటే వీరందరినీ కూడా వెనక్కి పంపించేయండి, ఇరాన్కి పంపించేయండి. ఇరాన్కి మద్దతు తెలిపితే అక్కడి నుంచే మద్దతు తెలపాలి, వీళ్ళందరినీ కూడా పంపించేయాలి అంటూ ఇటు శేఖర్ గారు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మన దేశ పాలసీకి వ్యతిరేకంగా మరి మాట్లాడడం కొంత ఆందోళన అయితే కలిగిస్తుంది ఖచ్చితంగా. ఇటు మన కేంద్ర ప్రభుత్వం మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతుంది. ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో, అలాగే ఇటు పెహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఎవరు బయటకి రాలేదు. ఇరాన్లో ఎవరైనా ప్రొటెస్ట్ చేశారా అనే ప్రశ్నలు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇటు పెహల్గామ్ దాడి, అలాగే ఆపరేషన్ సింధూర్ ఈ సమయంలో ఇటు ఇరాన్లో ఏమైనా ప్రొటెస్టులు చేశారా? ఇరాన్లో కావచ్చు, మిగతా దేశాల్లో ఎక్కడైనా ఇటు భారత్కి సపోర్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ ఇండియాని సపోర్ట్ చేస్తూ అప్పుడు మాట్లాడింది. ఇరాన్ మాత్రం దానిపై పెదవి విప్పలేదు, ఇరాన్లో ఎలాంటి ప్రొటెస్టులు చేయలేదు. మరి అలాంటి ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్ చేయడం కరెక్టేనా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. ఇటు మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, శ్రీహరి మహబూబాబాద్ నుంచి. ఇటు శ్రీహరి గారు, ఇటు ఇరాన్ని ఇక్కడుండి సపోర్ట్ చేయడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? హలో, శ్రీహరి గారు వినిపిస్తుందండి? సార్ వినిపిస్తాను సార్. చెప్పండి. ఇప్పుడు పెహల్గామ్ దాడి జరిగినప్పుడు కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ ఇరాన్లో ఇండియాకి మద్దతు తెలుపుతూ ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు కదా అన్న ప్రశ్నలు ప్రస్తుతానికి వెలువెత్తుతున్నాయి. ఇటు చాలామంది నిరసన ఏదైతే తెలియజేస్తున్నారో దాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మేము సార్ వ్యతిరేకిస్తున్నాం, సమర్థించడం కాదు సార్. అన్ని దేశాలు మనకు సపోర్ట్ గా ఉన్నాయి. ప్రతి రవాణా మన కాంచి అక్కడి నుంచి జరుగుతుంది కదా సార్. అన్ని దేశాలు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం సార్. ఒక దేశం కనుక పాడైపోతే మన దేశం కూడా వస్తుంది సార్. హీరోషిమా నాగసాకి కింద బాంబు వేసినప్పుడు సారు ఆ దేశాలు ఇంతవరకు కూడా గడ్డిపో కాదు, అక్కడ ఉన్న వాతావరణం కూడా చేంజ్ కాలేదు సార్. కనీసం మనకు ప్రతి ఒక్క దేశము మనకు ఇండియాకు మద్దతుగానే ఉన్నాయి కదా సార్. కాబట్టి ఎందుకంటే కొన్ని దేశాలలో ఉగ్రవాదులు ఉండి దేశాలను మట్టుబెట్టాలని కొంచెం చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం పట్టుకొని అలాంటి వాళ్ళని ఖండించాలి కదా సార్. అట్లా అది సార్ నా ఉద్దేశం. అలాంటి వాళ్ళని ఖండించాలి అంటే ఇటు ట్రంప్ని అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఖండించాలంటున్నారా మీరు? అంటే యుద్ధానికి వెళ్ళింది వారంటున్నారా? ట్రంప్ అంటే సారు వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు కదా సార్. ఖండించాలంటే ఇప్పుడు ఇరాన్ కూడా బాగా మనం లైవ్ లో చూస్తున్నాము. ఇరాన్ వాళ్ళు బాగా ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మా మీద దాడి చేస్తే మీ ఊకోవని వీళ్ళు చెప్తున్నారు కదా సార్. అట్లా అక్కడ ఓరబడిగా కొంచెం యుద్ధం చాలా అవుతుంది, కొంతమంది బంకర్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది సార్ మాకు సమాచారం సార్. అది రైట్. శ్రీహరి గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. సో మొత్తం మీద ఇటు పహల్గామ్ దాడి అప్పుడు కావచ్చు,
ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ ఇలాంటి సమయంలో మద్దతు తెలిపారా, అక్కడ ప్రొటెస్టులు చేశారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు మరొక కాలర్, ఇటు సిరాజ్ బాను, ఇటు పిడుగురాళ్ళ నుంచి సిరాజ్ బాను గారు ఉన్నారు. బాను గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుందండి? నాకైతే సమర్థించకూడదు సార్, వాళ్ళు చేయడం తప్పు అని అంటున్నాను సార్. వాళ్ళు ముస్లిమ్స్ అయినా మన ఇండియన్స్ కదా సార్, అవునండి. వాళ్ళు అలా చేయడం సార్ తప్పు. అసలు ఆయన 9 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేయండి అన్నప్పుడు దాన్ని కూడా సమర్థిస్తున్నారా మనం? నాకైతే మంచిగా అనిపించట్లేదు సార్, వాళ్ళు చేసే పద్ధతి బాగలేదు సార్. నాకైతే ఇండియన్ ముస్లిమ్స్ అయి ఉండి మనం సపోర్ట్ చేసుకోవాలి, కానీ వాడిని సపోర్ట్ చేయడం సార్. వాళ్ళకి మంచోడు కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే, అచ్చమే తెలుగులో చెప్పాలంటే సార్. భానుగారు, ఇటు క్రికెటర్ చహాల్ ఎవరైతే ఆ దేశానికి కానీ ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఆయా దేశాలకు పంపించాలంటూ ఇటు చహాల్ పోస్ట్ చేశారు. మీరేమంటారు? వాళ్ళందరినీ అలా ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాలకు పంపించేయాలా? ఇంకా అలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచుకునే బదులు పంపించడం అయ్యాను సార్. వాళ్ళు ఇక్కడున్న అసలు ఇండియన్స్ కాదు అంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా సార్. వాళ్ళు పంపడం అయ్యాం. అసలు ఎందుకు సార్ మన ఇండియాలో వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు? సాధారణంగా ఇటు క్రికెట్, ఇండియా పాకిస్తాన్కి సంబంధించి క్రికెట్ మ్యాచ్లు జరిగిన సమయంలో కూడా మనం చూస్తుంటాం చాలామంది ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ లేకపోతే పాకిస్తాన్ ఫ్లాగ్ని తీసుకొని వీధుల గుండా తిరగడం, ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చూసాం. అలాంటి వాళ్ళని కూడా పాకిస్తాన్కి వెనకకు పంపించేయాలా? అంటే అది మన మోడీ గారి ఇష్టం సార్, అది మనం చెప్పలేం కదా ఒక సామాన్య పౌరురాలండి. కానీ మన ఇండియాకి మనం సపోర్ట్ చేయకుండా ఏరే దేశానికి సపోర్ట్ చేస్తే, మన తల్లిని కాకుండా మన తల్లిని మనం గౌరవించకుండా ఏరే వాళ్ళని గౌరవిస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా అనిపిస్తుంది సార్. నాకైతే నచ్చదు సార్, ఒక మాటలో చెప్పాలైతే. మీకైతే నచ్చలేదు? నాకు నచ్చదు, చాలా తప్పది. తల్లి కడుపు మీద తల్లి పాలు తాగుతూ తల్లి రొమ్మును గుద్దినట్టే మనం చేసే పని ఇప్పుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అలా అనిపిస్తుంది సార్, నాకైతే నచ్చలా. రైట్ భానుగారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మన తల్లిని మనం గౌరవించాలి కదా, మొదటగా మన తల్లిని మనం గౌరవించాలి కదా. మనతో పాటు ఉన్న వాళ్ళు, ఇండియాకు సంబంధించిన ముస్లిమ్స్ ఇలా చేయడం సరైనది కాదు అంటూ ఇటు మొత్తానికైతే భానుగారు చెప్పుకొచ్చారు పిడుగురాళ్ళ నుంచి. ఇటు మనతో పాటు మరొక కాలర్ శివకృష్ణ, హైదరాబాద్ నుంచి శివకృష్ణ గారు ఉన్నారు. శివకృష్ణ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇలాంటి నిరసనలని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? రైట్, శివకృష్ణ గారు కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మరొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి శివకృష్ణ గారు. సో మొత్తం మీద ఇటు చహాల్ కానీ అలాగే రష్మి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ వెనకకు పంపించాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇక్కడున్న మహిళలు కొంతమంది లేదు, ఖచ్చితంగా ఇరాన్కి మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము ఇరానియన్సే అని చెప్తున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కూడా మేము ఇరానియన్సే, ఇక్కడే ఉన్నాము, కానీ మాది ఇరానే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్మిషన్ ఇస్తే ఇప్పుడైనా రెడీగా ఉన్నాము ఇరాన్కి వెళ్ళడానికి. ఇటు నెతన్యాహుని కావచ్చు, అలాగే ట్రంప్నైనా చంపేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక మహిళ అయితే మరీ ముందుకు వెళ్ళి నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. సో మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు వరంగల్ నుంచి. యాదగిరి గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్, ఇది కరెక్ట్ అనిపిస్తలేదు సార్. ఇప్పుడు మన దేశంలో జరిగినప్పుడు ఎవరు మద్దతు ఇవ్వనప్పుడు మనం ఎట్లా వాళ్ళకు యూజ్ చేస్తాం సార్? రైట్, చెప్పండి. అంటే మీరు వాళ్ళని ఏం చేయాలి మరి? అలాంటి వ్యక్తులని ఏం చేయాలి? ప్రభుత్వం కానీ, మోదీ కానీ, లేకపోతే మనం అందరం కలిసి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళని? సార్, అలాంటి వ్యక్తులని, ఈ నిరసనలు చేసే వాళ్ళు, ఈ సపోర్ట్ చేసే వాళ్ళని ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా? వాళ్ళకైనా కౌన్సిలింగ్ ఇవ్వాలా? వాళ్ళని వెనక్కి పంపించాలా? ఆ దేశాలకు పంపించాలా? ఆ దేశాల్లో పంపిస్తేనే బెటర్ సార్. ఇక్కడ ఉండి వాళ్ళు మన దగ్గర ఉండి మనకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు చేయనప్పుడు మనం ఎందుకు సార్ వాళ్ళ కోసం మన ఇక్కడ ఎందుకు వాళ్ళు ఇచ్చేయాలి? వీళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి, అంతే, వెళ్ళిపోవాలి. ఇష్టం లేనప్పుడు దేశం ఉండొద్దు, ఉండే అర్హత కూడా లేదు వాళ్ళకు. రైట్, మన దేశం నుండి మన నీళ్ళు కాకుండా మనకు అన్ని తినుకుంటూ ఇతర దేశాలకు ఎలా మీరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? రైట్, ఇక్కడ ఒక మహిళ అయితే చాలా క్లియర్గా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇంతగా, అంటే
దేశం కంటే మతం కంటే ఇటు ఒక మతానికి సంబంధించిన నాయకుడు అనొచ్చా, ఖమేనీని మత గురువుగానే చూస్తారు ఇటు కొంత ఇరాన్లో కొంతమంది. సో ఆ మత గురువు కోసం ఇంతగా తెగిస్తారా, ఇంతగా చేయొచ్చు అంటారా? అదైతే కరెక్ట్ అనిపిస్తలేదు సార్. అదైతే కరెక్ట్ అనిపించట్లేదు. అనిపిస్తుంది. రైట్ రైట్ యాదగిరి గారు, మీరు ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇటు గుంటూరు నుంచి మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు. ఇటు సుబ్రహ్మణ్యం గుంటూరు నుంచి. సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నమస్తే అండి. నమస్తే అండి. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదండి. మన దేశంలో ఉండి ఏంటి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది 100% కరెక్ట్ కాదు. రైట్, అది అండి నా అభిప్రాయం. ఎందుకంటే అతను చేసేటువంటి అక్కడ అతను ఎప్పటి నుంచో మతానికి సంబంధించినటువంటి మత పెద్ద ఆయన, అక్కడ మత పెద్ద ఆయన. రైట్, అక్కడ లోకల్గా ఉండేటువంటి మతస్థులకి ఆయన మీద వ్యతిరేకత ఉంది అక్కడ. కాబట్టి ఆయన పెట్టినటువంటి కండిషన్స్ కానీ ఈయన కూడా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకే కరెక్ట్ కాదనిపించింది. రైట్ 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 యాదగిరి రైట్. సుబ్రహ్మణ్యం గారు, అక్కడి నుంచి వచ్చిన ఒక బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడు ప్రస్తుతానికి బాలీవుడ్లో హీరోయిన్గా ఉంది, ఎల్నాజ్ నౌరోజ్ ఆమె పేరు. ఆమె చాలా క్లియర్గా ఒక నియంత ఖమేనీ వల్ల ఇప్పుడు యుద్ధంలో చనిపోయే వాళ్ళందరి చావుకి కూడా ఖమేనీయే కారణం. ఖమేనీ పాలన అస్సలు బాగుండదు, నేను ఇప్పుడు ఆ దేశానికి తిరిగి వెళ్ళే పరిస్థితులు ఎప్పటికీ ఉండవు, అక్కడున్న ప్రభుత్వం కూలిపోయేదాకా అంటూ కూడా అక్కడ పుట్టి పెరిగి ఉన్న ఒక హీరోయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి బాలీవుడ్లో హీరోయిన్ చెప్పుకొస్తుంది. కానీ మన ఇండియాలోనే పుట్టి పెరిగిన ఈ మహిళలు మాత్రం, ఇక్కడున్న వాళ్ళు మాత్రం, ఆ షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, చంపడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. సుబ్రహ్మణ్యం గారు. రైట్, మరికొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ కామెంట్స్ కూడా మీకు కొన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చూస్తే ఇటు రష్మి చహాల్ వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ కొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు మనతో పాటు మరొక కాలర్ పవన్ కుమార్ హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. ఇటు పవన్ కుమార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కుమార్ గారు, చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు చహాల్ చేసిన ట్వీట్ కావచ్చు, ఇటు మహిళలు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాటిపైన మీ స్పందన ఏంటి? నమస్తే అండి, ఆర్టీ వారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన ముస్లిం వ్యక్తులు దీని మీద అంత ప్రదర్శనలు చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరిగేటప్పుడు అన్ని విషయాలకు సంబంధించి స్పందించాలి. ఒక సామాజిక వర్గానికి జరిగినప్పుడు ధర్నాలు చేయటం, ఇప్పుడు పహల్గాం దాడిలో ఎవరు స్పందించలేదు. సో ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ చర్యలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందండి. అది రైట్, అంటే అన్నింటికీ స్పందించాలి, కానీ ఇలా వాళ్ళకి నచ్చిన అంశాలకు మాత్రమే, కొన్ని అంశాలకు మాత్రమే ఇటు స్పందించకూడదు అంటూ ఇటు పవన్ కుమార్ గారు చెప్పుకొస్తున్నారు. మరొకరు ఇటు శ్రీహరి మహబూబాద్ నుంచి, ఆయనైతే వసుదైక కుటుంబం, ప్రతి దేశం సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అప్పుడే మనందరం కూడా సంతోషంగా సురక్షితంగా ఉంటామంటూ ఇటు శివకుమార్ మహబాద్ నుంచి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. మ్యాక్సిమం చాలామంది దీన్ని విమర్శిస్తున్నారు. ఏదైతే వీళ్ళు చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శిస్తున్నారు. ఈ నిరసనకారులు చేసిన పనులను కూడా విమర్శిస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు. ఇటు మహర్షి, హైదరాబాద్ నుంచి మహర్షి అని మరొక కాలర్ ఉన్నారు. మహర్షితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహర్షి గారు, చెప్పండి, మీకేమనిపిస్తుంది? అండి, ఇప్పుడు ఎవరైతే ఈ ఖుమేనీ వంశానికి కావచ్చు, అటు పక్క రాడికల్ ఇస్లామిక్ కావచ్చు, వీళ్ళందరికీ అయితే మద్దతు ఇస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ దేశం నుంచి వెళ్ళిపోవచ్చండి. వాళ్ళకి ఇక్కడ ఉండాలి అనేసి మేమేం కట్టడి చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకున్న ఓటు హక్కు రద్దు చేయాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరైతే ఆ ఇస్లామిక దేశాలకు వంతబారుతారో, ఈ దేశం ముఖ్యంగా వాళ్ళ ఇస్లామిక దేశాలు అని వాళ్ళ మైండ్ సెట్ లో ఉందో, ఎందుకంటే 1965 వారిలో తర్వాత 70 వారిలో ఈ ఇరాన్ అనేటువంటి దేశము ఏదైతే ఉందో, అంటే ఆ దేశం ఆ దేశ అధినేతలు ఏవైతే ఉన్నారో వారు ఎవరికి మద్దతు ఇచ్చినారంటే పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చినారండి. అదే విధంగా పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేసినారు.
అటువంటి వారికి మద్దతు ఇస్తూ ఈ దేశపు తిండి తింటూ ఆ దేశాలకు మద్దతు ఇస్తున్నారంటే వీళ్ళ ఎంత మౌఢ్యం ఉంది, వీరిని ఎవరు పెంచి పోషిస్తున్నారు? అసలు ఈ ఆయతుల్లా ఖుమేనీకి ఇలా రోడ్ల మీద ఇలా అతనికి శ్రద్ధాంజలి ఘటించాలి ఇలాంటివన్నీ చెప్పి ఎవరు రెచ్చగొడుతున్నారు అది కూడా మనకు ఎన్ఐఏ ఒకసారి పరిశీలించాలనేసి గుర్తుండి. అంతేకాదు మనకు చూసుకుంటే ఇరాన్ అనేది ఒకప్పుడు రష్యా అండి, అక్కడ పర్షియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు టాటా కావచ్చు, లేకపోతే గోద్రేజ్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పార్సీకులు అన్నమాట. వాళ్ళు అక్కడ పొట్ట చేత పట్టుకొని పాపం భయపడేసి అక్కడ నుంచి వచ్చేసినారు. ఎందుకంటే ఇస్లాం అక్కడ విజృంభించింది, దాడి చేస్తుంటే వచ్చేసినారు. అదే విధంగా యూదులు కూడా ఆనాడు ఇజ్రాయెల్ నుంచి పాపం వస్తే మనకు భారతదేశం షెల్టర్ ఇచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇండియాకు పాకిస్తాన్ కు యుద్ధం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్ ఇండియాకు సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ఎవరైతే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనము దేశాన్ని తల్లిగా భావిస్తాం, కానీ వాళ్ళు ఆ విధంగా భావించారండి. సో అక్కడే మనకు వచ్చిన ప్రాబ్లము. ఎందుకనంటే ఈ దేశం నాది అనేది ఎవరైతే ఫీల్ అవుతారో అప్పుడు ఇక్కడ భారతీయత నాది, ఇక్కడ హిందుత్వం నాది వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీళ్ళ మతం ఏదైతే ఉందో ఇస్లామిక ఏం నేర్పుతుంది వీళ్ళకంటే విగ్రహారాధకులను వ్యతిరేకించడం మొదలు పెడుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ కాఫీ అని చెప్తున్నారు, ఉన్నటువంటి హిందువులను కాఫీలు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. వారి మత గ్రంథానికి వాళ్ళ మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పినాడో దాన్ని కట్టుబడి ఉంటారు తప్పించి ఏ దేశాలకు కట్టుబడి ఉండరు, వాళ్ళకు దేశభక్తి ఉండదండి. ఖచ్చితంగా మహర్షి గారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఒక ముస్లిం దేశం, ఒక ఇస్లామిక్ దేశం అనుకుంటే కనుక ఇటు ఇస్లామిక్ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇటు ఇజ్రాయెల్కి అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి చాలా భిన్నంగా. ఇటు పాకిస్తాన్ కూడా ప్రస్తుతానికి ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు. మీరు అన్నట్టు 1970లో కావచ్చు 60లో యుద్ధాలు జరిగినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఆ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇటు ఇరాన్ పట్టించుకోవట్లేదు. ఇటు జీసీసీ కావచ్చు, లేకపోతే ఇటు గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన కౌన్సిల్స్ గతంలో ఏవైతే కౌన్సిల్స్ అని ఏర్పాటయ్యాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇరాన్ని వదిలేశాయి. ఇస్లామిక్ దేశాలుగా మనం యునైటెడ్గా ఉండాలంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గతంలో చేశాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దానికి వెన్నుపోటు పొడుస్తున్నాయి. ఇటు మహర్షి గారు చెప్పినట్టు పాలు తాగిన రొమ్మునే గుద్దేలాగా తన్నేలాగా అలాంటి పనులే చేస్తాయి ఇటు ఇస్లామిక్ దేశాలు కొన్ని అంటూ మొత్తానికైతే ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మనతో పాటు మరొక కాలర్ ఇటు ఆర్కే రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఇటు రామకృష్ణ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు చెప్పండి, మరి కాసేపట్లో రైట్ మహర్షి గారు చెప్పండి. యా అండి, ఇంకొక విషయం అంటే ఇక్కడ ఇస్లాం అనేటువంటి ఏదైతే మతానికి సంబంధించినటువంటి కట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సౌదీ కావచ్చు, అరేబియా కంట్రీస్ కావచ్చు, మిగతా కంట్రీస్ అన్ని ఎందుకు వాటికి దూరంగా వస్తున్నాయంటే ఇస్లాం అనేది ఒక అండి, ఆ మతానికి కట్టుబడి లేకపోతే ఖురాన్కు సంబంధించి కట్టుబడి ఉండాలి, మహమ్మద్ ప్రవక్తల వారు ఏదైతే చెప్పినారో దానికే కట్టుబడి ఉండాలి అని అనుకుంటే వీళ్ళు టెక్నాలజీకి దూరంగా ఉండాల్సి వస్తుంది, ఎంటర్టైన్మెంట్ దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ముస్లిం లేకపోతే సినిమా చూసే ముస్లిం అందరికీ కూడా చెప్తున్నాం ఏంటంటే మీ ఇస్లాం యొక్క షరియా అమలు అయితే మీరు సినిమాలు చూడలేరు, మీరు పాటలు వినలేరు, మీరు ఎంటర్టైన్మెంట్ గా ఉండలేరు, మీకు నచ్చినట్టుగా బతకలేరు, మీకు నచ్చినట్టుగా బట్ట కట్టలేరు. సో ఇదంతా ఒక నియంత్రణలో అటవీ సమాజంలో బతకాలి అనేటువంటి ఏదైతే ఉన్నదో అది ఖుమేనీ దీనికి సంబంధించిన షియా వర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క కుట్ర అండి. అందుకనే సున్నీలకు షియాలకు ఇప్పటికీ గొడవ నడుస్తూ ఉంటది, అది వారి వ్యక్తిగత విషయం అండి. కానీ వీళ్ళు కొంతమంది సున్నీలు కావచ్చు, షియాలు కావచ్చు, అందరూ కలిసి ఈ దేశం భారతదేశంలో ఉంటున్న సున్నీల్ షియాలు ఆ ఇరాన్ సంబంధించిన ఎవరైతే ఆ ఖుమేనీకి ఎందుకు సపోర్ట్ ఇస్తుందంటే వీళ్ళకు ఉమ్మా అని ఒకటి ఉంటుంది, ఉమ్మా అంటే వాళ్ళలో గొడవ పడిన ఇస్లాం కు మద్దతు అనేటువంటి ఒక మౌఢ్య భావన అండి. అందుకనే బ్రదర్హుడ్, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంటారండి, అని ఉమ్మా అంటారు. అది చాలా మంది ఇక్కడ ఉన్న హిందువులకు తెలియదు. వీళ్ళు ఎంత గొడవ పడినా వీళ్ళలో ఎటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఉన్నా, పచ్చగడ్డి వేస్తే మండుతుంది భయానకమైనటువంటి పరిస్థితి ఉన్నా చింత మీదికి లేకపోతే మిగతా విగ్రహారాధకుల మీదికి రావడం కోసం, మీదికి యాత్ర చేయడం కోసం వీళ్ళు అవుతారండి. ఇది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు అన్నమాట. రైట్ మహర్షి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇటు షరియా లాని సీరియస్గా తీసుకొని ఫాలో చేస్తున్నారా నిజంగానే ఇస్లామిక్ దేశాలు అంటున్న ఈ దేశాలలో
ఒకవేళ షరియా లాని కనుక ఫాలో చేస్తే ఇటు నచ్చిన బట్టలు వేసుకునే అవకాశం ఉండదు, సినిమాలు చూసే అవకాశం ఉండదు, అలాగే మ్యూజిక్ కూడా వినడం కూడా నిషేధితం. ఇలాంటివన్నీ నిషేధితం. ఇలాంటివన్నీ గల్ఫ్ దేశాలన్నీ పాటిస్తున్నాయా? అలాంటివన్నీ పాటిస్తున్నాయా? నిజంగానే ఇవన్నీ పాటిస్తున్నాయా అంటూ ఇటు మహర్షి గారు క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తం మీద మనతో పాటు ఇటు శివశంకర్ గారు మరొక కాలర్ నకరికల్ నుంచి ఉన్నారు. శివశంకర్ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివశంకర్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు ఇండియా మొత్తం మీద కూడా ఓన్లీ హైదరాబాదు, లక్నో ఒకటి, జమ్మూ కాశ్మీర్లోనే వాళ్ళకు మద్దతుదారులు ఉన్నారు. ఇంకా నేను చెప్పేది ఇంకొక 5 years లోపల కూడా ఇండియాలో కూడా ప్రతి ఏరియా నుంచి కూడా వాళ్ళు దాడులు చేయడానికైనా మద్దతు తెలపడానికైనా ప్రపంచ దేశాల్లో ముస్లింస్కి ఎక్కడ ఏది జరిగినా కూడా ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ముస్లింస్ రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళ ఏంటంటే ఒక ఏకైక ఎజెండా ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా వాళ్ళదే రాజ్యం సాగాలని. సో ఇండియాలో వండుకుంటా ఇండియా స్వేచ్ఛ గాలిని పీల్చుకుంటే ఇక్కడ లభించే అన్ని వస్తువులు కానీ తిండి కానీ అన్నీ కూడా ఇక్కడి స్వేచ్ఛగా బ్రతుకుంటా అక్కడ మద్దతు తెలుపుతారంటే ఇక్కడ ఉన్న అసమర్థ పాలన అన్నమాట. ఇండియాలో ఉన్నది ఏంటంటే స్వార్థ రాజకీయాలు, కులపిచ్చి అనమాట. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా మన కులం పెద్దది, మన మతం పెద్దది అనే స్వార్థం, అగ్రకులాలు చిన్న కులాలను తొక్కివేయడం. వాళ్ళు ఎక్కడో ఇరాన్ వాళ్ళకి ఇక్కడ మద్దతు ఇస్తుంటే ఇండియాలో ఉండి చూస్తురు తప్ప మీరు అక్కడ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళని ఎవ్వరు కూడా అడగలేకపోతారు. రైట్. అయితే శివశంకర్ గారు వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కొన్ని వచ్చాయి, వాటిని కూడా చదివినిపించే ప్రయత్నం చేస్తా, మిమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తా. ఇటు ఇండియాలో ఉంటూ ఇజ్రాయెల్కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇటు బంగ్లాదేశ్లో ఏమైనా జరిగితే కూడా ఇక్కడ ఎందుకు ర్యాలీలు తీస్తారు మీరు అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి మీరేమంటారు? రైట్. శివశంకర్ గారు కాల్ డ్రాప్ అయింది. సో శివశంకర్ గారు మరొకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద ఇటు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఇటు ఇండియాలో ఉంటూ మరి ఇటు మీరు ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే, ఇటు మన భారతదేశం, మన ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ, ప్రభుత్వం తీసుకున్న ఒక డెసిషన్ని ఖచ్చితంగా భారతీయులందరూ గౌరవిస్తారు, భారతీయులందరూ దాని సపోర్ట్ ఖచ్చితంగా చేస్తారు. ఇటు ఇండియా గనక, భారత ప్రభుత్వం గనక ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇటు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారా అని మీరు ప్రశ్నించవచ్చు. ఖచ్చితంగా ఇటు ఏ దేశమైనా వాళ్ళ సోవర్నిటీని కాపాడుకోవడం, వాళ్ళ ప్రజల్ని మొదటగా కాపాడుకోవడం వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. ఇటు ఇండియాలో ఉన్న ప్రజలందరూ సేఫ్గా ఉండడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి ప్రజలు కూడా తగినట్టుగా దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, చేయాలి కూడా అంటూ మిస్టర్ ఫరూక్ షేక్ చేసిన కామెంట్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. మరొకరు ఇటు మనతో పాటు అమెరికా నుంచి మరొక కాలర్ ఉన్నారు. ఇటు కృష్ణ గారు అమెరికా నుంచి కాలర్ ఉన్నారు. కృష్ణ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కృష్ణ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా మీరు ఇంకొక దేశంలో ఉన్నారు, అది మరీ ముఖ్యంగా ఇటు అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయా? ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చేసే ప్రొటెస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి? సో యాక్చువల్లీ నేను ఇక్కడ యూఎస్ సిటిజన్ అండి. ఇక్కడే చాలా సంవత్సరాలు, మోర్ దెన్ 20 years పై నుంచి ఉన్నాను. ఓకే. సో ప్రొటెక్షన్ అనేది నాకు తెలిసి చాలా నామమాత్రం అండి. కపుల్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి వైట్ హౌస్ దగ్గర అది చేస్తున్నారు. అది చాలా నథింగ్ అన్నమాట యాక్చువల్లీ చెప్పాలంటే. అమెరికాలోనండి? చాలా లిమిటెడ్ యుఎస్ లో. ఓకే. ఐ థింక్ దట్స్ నాట్ ఈవెన్ కన్సిడరబుల్ యాక్చువల్లీ. హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఒక 10-15 మంది ఉదయం వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ప్రొటెక్షన్ చూస్తే షాకింగ్ అండి యాక్చువల్. ఐ డు నాట్ నో అంత వాళ్ళు దే షుడ్ ఫీల్ లైక్ కైండ్ ఆఫ్ కంట్రీ కదా. ఇందాక చూశాను మీ లైవ్, అవి చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. బట్ మన భారతదేశంలో ఉండి దట్స్ నాట్ గుడ్ వే అనిపించింది నాకు. అందుకే కాల్ చేశాను నన్ను. అట్లీస్ట్ గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్ ఆమె చెప్తాను కదా, నేను ఇరాన్కి వెళ్ళిపోతాను పంపించమని. మోడీ పంపిరని ఇరాన్ వాళ్ళు ఇస్తే ఆమె వెళ్ళిపోవచ్చు కదా. దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్. భారతదేశం నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ భారతదేశంలో పంపిరు కదా. దట్ ఇరాన్ హ్యాస్ టు గివ్ ద వీసా అండ్ దెన్ షీ ఆల్వేస్ కెన్ గో, వెల్కమ్ కదా, వెళ్ళిపోవచ్చు కదా. ఎవరైనా వేరే దేశానికి వెళ్ళాలంటే భారతదేశం పంపించరు కదా. ఆ దేశం వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇరాన్ నుంచి వీసా తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో నన్ను పంపించేసి ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఆమె ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళందరినీ ఇక్కడ నుంచి బ్యాండ్లు వేసుకొని దండలు వేసి బ్యాండ్ మేళాలతో పంపించాలి అక్కడికి. హూ సెండ్ యాక్చువల్లీ? మోడీ ఎందుకు పంపిస్తారు? ఎవరైనా ఎందుకు పంపిస్తారు? రైట్.
అట్లా అంటే అంతే కదండి. ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళాలంటే ఆ దేశం వాళ్ళు ఇస్తాయి ఇవ్వాలి. దట్ మేక్ సెన్స్ ఆర్ నో? రైట్ కృష్ణ గారు, ఇటు కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే ఇటు బంగ్లాదేశ్లో ఏ సంఘటన చోటు చేసుకున్నా దానికి ఇక్కడ ఇండియాలో ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు అంటూ ఒకరు కామెంట్ చేశారు. అది 100% ట్రూ అండి. ఇప్పుడు మనకు ఇండియాలో ఏ దేశానికి ఆ దేశాన్ని ఫేవరిటీ ఉంటుంది. ఆ దేశంలో ఉన్నప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో జరిగితే ఇక్కడ చేయడం అనేది చాలా తప్పు. యాక్చువల్ దాన్ని చాలా హై కిందకి తీసుకోవాలి. నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద హై క్రైమ్ అది. ప్రొటెక్ట్ చేయటం అంటే కూడా, సపోర్ట్ చేయటం అంటే ఇక్కడ అదే చేశారు కదండి ట్రంప్. మీరు అప్పుడు హ్యూమన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి యూనివర్సిటీ స్టూడెంట్స్ నిర్దాక్షిణ్యం పంపించేశారు కదా రైట్. ట్రంప్ మీకు అక్కడ ఈ హ్యూమన్స్ ఉన్నట్టు వాళ్ళకి కొన్ని విద్యార్థి యూనివర్సిటీ సపోర్ట్ చేస్తే నో సెకండ్ థాట్ ఇమీడియట్ గా పంపించేశాడు కదా వాళ్ళని యూనివర్సిటీ నుంచి. ఆ యూనివర్సిటీ ఫండింగ్ కూడా ఆపేశాడు కదా. రైట్. సో అలా ఫర్మ్ గా గవర్నమెంట్ యాక్ట్ చేస్తే ఇలాంటివి రావండి. యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ ఫీల్. లైక్ నేను మామూలుగా ఎప్పుడు మాట్లాడలేదు, టీవీస్లో ఫోన్ చేయలేదు. చూసిన తర్వాత నాకు అనిపించింది. సో ఏం చేశారు ఇక్కడ విమర్శ వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత యూనివర్సిటీలో స్టూడెంట్స్ సపోర్ట్ చేసి ఏం చేశారు ట్రంప్? నెక్స్ట్ డే ఫ్లైట్ లో పంపించేశారు. ఆ యూనివర్సిటీని బ్లాక్ చేశాడు, ఫండింగ్ చేయలేదు. అంత స్ట్రాంగ్ గా ఫర్మ్ గా కూడా గవర్నమెంట్స్ ఉండాలండి. ఇది డెమోక్రసీ. మేము వచ్చి మా ఒపీనియన్ చెప్పొచ్చు కానీ, బట్ మీ ఒపీనియన్ చెప్పేదని గట్టు ఉంది కానీ, బట్ ఉంటుంది కదా, ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ కదా. ఇతర దేశం మన ఏరే దేశం ఇటువంటి కంట్రీలో మీరు ఏమైనా చేయొచ్చు. లా మీకు ఉంటుంది కదా. భారతదేశంలో ఏరే దేశాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం అనేది కూడా ఆలోచించాలి కదా. రైట్ కృష్ణ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నప్పుడు ప్రొటెస్ట్ చేసే హక్కు అందరికీ ఉంటుంది, ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంటుంది. కానీ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ని కూడా గౌరవించాలి. ఇటు ప్రభుత్వం, ఇటు ఇండియా, భారత ప్రభుత్వం ఇటు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి, ప్రభుత్వానికి సపోర్ట్ చేసేలాగానే మాట్లాడాలి అంటూ ఇటు మహర్షి గారు కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే నిజంగా షరియా లాని కనుక ఫాలో చేస్తున్నారా ఆ గల్ఫ్ దేశాల్లో అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలా చహాల్ చేసిన ఆ పోస్ట్ని కావచ్చు, ఇటు రష్మి చేసిన కామెంట్స్ని కావచ్చు, వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా, లేకపోతే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా? దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का और इसराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने यही सिखाया है कि हमेशा गलत। अमेरिका का साथ भारत नहीं दिया, फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं मतलब है, हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया, फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, फिर क्या होगा हमारे
हम क्या करें? हम ही नहीं समझ रहे। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.